ఇటీవల భారతదేశంలో మహిళా రైతు సాధికారత చట్టం 2026ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర మహిళా రైతు సాధికారత చట్టం 2026ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం మహారాష్ట్ర. వ్యవసాయానికి మహిళల సహకారాన్ని గుర్తించడం, వారికి రుణం, బీమా, సాంకేతికత, మార్కెట్లు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం యొక్క లక్ష్యం. ఇది లింగ సమ్మిళిత వ్యవసాయం, నిర్ణయాధికారం మరియు వ్యవసాయ ఆస్తులపై మహిళల యాజమాన్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం సెటా భారతదేశం మరియు ఏ దేశం మధ్య కుదిరింది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం అనగా సెటా భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య కుదిరింది. ఈ చారిత్రాత్మక వాణిజ్య మరియు సామాజిక భద్రతా ఒప్పందం జూలై 15, 2026న అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశం నుంచి యూకేకి జరిగే ఎగుమతుల్లో సుమారు 99% వస్తువులపై సుంకం రహిత ప్రవేశాన్ని కల్పించడంతో పాటు రెండు దేశాల మధ్య వృత్తిపరమైన చలనశీలతను కూడా ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో ఉమ్లింగ్ల కనుమ లేదా పాస్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? లడఖ్. ఉమ్లింగ్ల కనుమ లడఖ్లో ఉంది. ఇది వ్యూహాత్మక, అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని నిర్ధారించడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నిర్మించిన ఎత్తైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇది దెమ్చోక్ సమీపంలో తూర్పు లడఖ్లోని మారుమూల చాంగ్తంగ్ ప్రాంతంలో ఉంది. ఇది 19,024 అడుగుల అత్యధిక ఎత్తులో ఉంటుంది. వాస్తవ నియంత్రణ రేఖ అనగా LACకి సమీపంలో ఉన్న చుసుమ్లే మరియు డెమ్చోక్ గ్రామాలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ వాహనాలు వెళ్లే రహదారుల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. భారతదేశపు అత్యంత విలువైన మరియు బలమైన టైర్ బ్రాండ్గా ఏ కంపెనీ ర్యాంకు పొందింది? MRF టైర్స్. బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా 100 నివేదికలో MRF టైర్స్ భారతదేశపు అత్యంత విలువైన మరియు బలమైన టైర్ బ్రాండ్గా ర్యాంకు పొందింది. 100కి 87.7 బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోరును సాధించి MRF ప్రపంచంలోనే మొదటి 3 బలమైన టైర్ బ్రాండ్లో కూడా ఒకటిగా నిలిచింది. ఈ MRF టైర్స్ అనగా మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ భారతదేశపు అత్యంత విలువైన మరియు బలమైన టైర్ బ్రాండ్గా ర్యాంకు పొందింది. ఆపరేషన్ సై వజ్ర అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రధాన సైబర్ నేర నిరోధక ప్రచారం? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ పోలీసులు 2026 జూలై 7 నుంచి 13 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ సై వజ్ర 1 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేయడం, సైబర్ మోసాల్లో కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టడం మరియు సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యాలు. 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రత సలహాదారుల సమావేశం ఏ నగరంలో జరిగింది? న్యూఢిల్లీ. భారతదేశం న్యూఢిల్లీలో 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, సముద్ర భద్రత, అంతర్జాతీయ నేరాలు మరియు కొత్తగా తలెత్తుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన ప్రాంతీయ సహకారంపై ఈ సమావేశం నొక్కి చెప్పింది. బంగాళాఖాత బహుళరంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకార ఇనిషియేటివ్ అయిన బిమ్స్టెక్లో 7 సభ్యదేశాలు ఉంటాయి. అవి బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. భారతదేశంలో అటల్ టన్నల్ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్.
అటల్ టన్నల్ లేదా సొరంగం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది వ్యూహాత్మక అన్ని కాలాల్లోనూ అనుసంధానాన్ని నిర్ధారించడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నిర్మించిన ఒక మైలురాయి వంటి ఎత్తైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. హిమాలయాల్లోని తూర్పు పిర్పంజల్ శ్రేణిలో ఉన్న రోహతాంగ్ కనుమ క్రింద దీనిని నిర్మించారు. ఇది లేహ్ మనాలి హైవేపై 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇది 9.02 కిలోమీటర్ల పొడవైన సొరంగం. ఇది మనాలిని లాహౌల్ మరియు స్పితి లోయతో కలుపుతుంది. ప్రయాణ సమయాన్ని సుమారు 4 నుంచి 5 గంటల వరకు తగ్గిస్తుంది. భారతదేశంలో సేలా సొరంగం ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. సేలా సొరంగం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది వ్యూహాత్మక అనుసంధానాన్ని నిర్ధారించడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO నిర్మించిన ఎత్తైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇది పశ్చిమ కామింగ్ మరియు తవాంగ్ జిల్లాల్లో సేలా కనుమ మీదుగా 13,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఇది తేజ్పూర్ నుంచి చైనా సరిహద్దులో ఉన్న వ్యూహాత్మకంగా కీలకమైన తవాంగ్ ప్రాంతానికి శీతాకాలంలో కూడా తట్టుకునే అన్ని కాలాల్లోనూ కీలకమైన అనుసంధానాన్ని అందిస్తుంది. మహానంద వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇటీవల మహానంద వన్యప్రాణుల అభయారణ్యం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత మండలాన్ని 5 కిలోమీటర్ల నుంచి 1 కిలోమీటర్కు తగ్గించాలని నిర్ణయించింది. ఈ అభయారణ్యం పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉంది. ఇది హిమాలయాల పర్వత పాదాల వద్ద తీస్తా మరియు మహానంద నదుల మధ్య నెలకొని ఉంది. దీనిని ప్రధానంగా ఇండియన్ బైసన్ లేదా గౌర్ మరియు రాయల్ బెంగాల్ టైగర్ను రక్షించడానికి ఏర్పాటు చేశారు. సోయజ్ MS-29 మానవ సహిత ప్రయోగయాత్రను ఏ దేశం ప్రారంభించింది? రష్యా. 2026 జూలైలో రష్యా కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు సోయుజ్ MS-29 సిబ్బందితో కూడిన ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సోయజ్ 2.1A లాంచ్ వెహికల్ను ఉపయోగించారు. ఈ సిబ్బందిలో నాసా వ్యోమగామి అయిన అనిల్ మేనన్ మరియు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రో, అన్నా కికీనా ఉన్నారు. ఈ సిబ్బంది ఎక్స్పెడిషన్ 75లో భాగంగా శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలు మరియు సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రయోగాలను నిర్వహిస్తూ సుమారు 8 నెలల పాటు ISSలో గడుపుతారు. హర్యానాలోని గురుగ్రామ్లో టవర్ ఆఫ్ జస్టిస్ను ఎవరు ప్రారంభించారు? భారత ప్రధాన న్యాయమూర్తి అనగా CJI సూర్యకాంత్. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో కలిసి 2026 జూలై 12న గురుగ్రామ్లో టవర్ ఆఫ్ జస్టిస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు అనుకూలమైన న్యాయ మౌలిక సదుపాయాల ఆవశ్యకతను గట్టిగా నొక్కి చెప్పారు. అలాగే అన్ని కొత్త కోర్టు సముదాయాల్లో ప్రత్యేక బార్ రూములు, వాటికి ఆనుకుని శిశు సంరక్షణ కేంద్రాల వంటి సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ్ మొట్టమొదటి ట్రయల్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ISP యొక్క ఆధార సంవత్సరం ఏది? 2024-25. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారతదేశ్ మొట్టమొదటి ట్రయల్ సేవల ఉత్పత్తి సూచికని విడుదల చేసింది. ఈ సూచికకు ఆధార సంవత్సరం 2024-25 కాగా దీని మొదటి విడుదల ఏప్రిల్ 2026న జరిగింది. నిబంధనల పాటింపు భారాన్ని పెంచకుండా GST రికార్డులతో సహా పరిపాలన డేటాను ఉపయోగించి దీనిని అభివృద్ధి చేశారు. వసతి అండ్ ఆహార సేవలు 37.2% మరియు రిటైల్ వ్యాపారం 30.8% అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం నాడు కౌశల్ సారథి మరియు
కౌశల్ సేతు పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 15 జూలై 2026న ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం నాడు కౌశల్ సారథి మరియు కౌశల్ సేతు పోర్టల్ను ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి సేవలను పూర్తిగా డిజిటల్, పారదర్శక మరియు కాగితరహితంగా మార్చడమే ఈ ఇనిషియేటివ్ లక్ష్యం. కౌశల్ సేతు శిక్షణా సంస్థల కోసం రూపొందించబడింది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు పత్రాల సమర్పణకు వీలు కల్పిస్తుంది. యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ ఇటీవల ఆమోదించిన విధానం ఏది? యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం 2026. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆత్మ నిర్భర్ భారత్ కోసం యూరియా జాతీయ పెట్టుబడి విధానం 2026ని ఆమోదించింది. ఈ విధానం కొత్త గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్లను ప్రోత్సహించడం, యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, భారతదేశ ఎరువుల రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా యూరియా దిగుమతులను తగ్గించాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ కప్ సికాడా లేదా క్రెమిస్టికా రిభోయ్ ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? అస్సాం. పరిశోధకులు అస్సాంలో వరల్డ్ కప్ సికాడా లేదా క్రెమిస్టికా రిభోయ్ని మొదటిసారిగా నమోదు చేశారు. ఈ జాతి ఈశాన్య భారతదేశానికి మాత్రమే పరిమితమైనది మరియు దీనిని మొదటిసారిగా 2013లో మేఘాలయలోని రిభోయ్ జిల్లాలో వర్ణించారు. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిఫా ప్రపంచ కప్ చక్రంతో ఏకీభవించేలా బయటకు వస్తుంది కాబట్టి దీనిని సాధారణంగా వరల్డ్ కప్ సికాడా అని పిలుస్తారు. సికాడాలు పునరుత్పత్తి కోసం కొద్దిసేపు బయటకు వచ్చే ముందు తమ జీవితంలో ఎక్కువ భాగం నింపు దశలో భూగర్భంలో గడుపుతాయి.